లంబ పర్వతం పైన జాగ్రత్తగా దిగారు. అక్కడి నుండి చూశారండి త్రికూటాచలం పైన ఆ లంకానగరం ఉందండి, మొత్తము సువర్ణమయం అండి. ఆ లంకను చూసి ఆశ్చర్యపోతాడనమాట ఆంజనేయ స్వామి. ఏమి లంకిది, ఒకప్పుడు కుబేరుడిదండి అది. ఆ కుబేరుడి యొక్క లంకని ఈ మూర్ఖుడైన రావణాసురుడు అన్నని కూడా చూడకుండా అతన్ని కూడా పంపించేసి లాక్కున్నాడు కుబేరుడి దగ్గర. అటువంటి లంకానగరము మొత్తము సువర్ణమయము అంతా చూశాడు జాగ్రత్తగా చూసి, ఇప్పుడు నేను లోనికి ప్రవేశించాలి, ఈ ఆకారముతో ప్రవేశిస్తే నన్ను గుర్తుపడతారు కాబట్టి ఆంజనేయ స్వామి సూక్ష్మ ఆకారానికి మారిపోయాడు. ఎలా చెప్పారంటే వాల్మీకి మహర్షి మార్జాలము అంటే పిల్లి ఎంత సైజులో ఉంటుందో అంత సైజుకి, అంత పరిమాణానికి మారిపోయారు అన్నమాట. చూడండి, మనకేమో పిల్లి అంటే పిల్లిని చూడకూడదు అంటాం. స్వామివారే అక్కడ మహర్షి స్వయంగా రాశారన్నమాట. పిల్లి అంత రూపములో, పిల్లిలాగా కాదు, పిల్లి అంత రూపంలో మారిపోయారు స్వామి. మారిపోయి చాలా జాగ్రత్తగా మనసులో శ్రీరాముణ్ణి స్మరించుకుంటూ జాగ్రత్తగా లంకలో ప్రవేశించాలి. ఎవ్వరూ చూడకూడదు. లక్ష్యం ఏమిటి? సాయంత్రానికి వెళ్ళాలి, రాత్రి నుంచి తెల్లవారులోపు సీతమ్మ ఎక్కడుందో తెలుసుకోవాలి, తెల్లవారు బయలుదేరి మళ్ళీ ఇక్కడికి వచ్చేయాలి. ఇది లక్ష్యం. ఈ లక్ష్యాన్ని నిర్దేశించుకొని వచ్చాడు స్వామి హనుమ. అందుకని సాయంత్రం అయినంత వరకు కొంతసేపు నిరీక్షించాడు. ఆ లంకా నగరము తాలూకా వైభవాన్నంతా జాగ్రత్తగా పరీక్షించాడు. ఇంకా సాయంత్రము చెమ్మ చీకట్లు కమ్ముకున్నాయన్నప్పుడు ప్రవేశించాడండి. చాలా జాగ్రత్తగా ప్రవేశించాడు. కానీ అక్కడ లంకిని అన్నటువంటి రాక్షస చూసిందండి. చూడండి, స్వామి ఎంత జాగ్రత్తగా వెళ్ళినా ఆ రాక్షస కంట పడిపోయారు. ఎంత బలవంతుడు కదండి, ఎంత బలవంతుడు, ఎంత జాగ్రత్తగా మాట్లాడారో చూస్తే మనం ఎంత జాగ్రత్తగా మాట్లాడుతూ అర్థమవుతుంది. లంకిని ఆపింది. ఎవడరా నువ్వు, ఈ లోపలికి వస్తున్నావు, నీ ఆకారం ఏమిటి, ఏం పని కోసం, ఇంత చిన్న రూపమును కూడా లోపలికి అడుగు పెట్టలేదంటే ఆ రావణాసుడు యొక్క రక్షణ వ్యవస్థ ఎలాగుందో ఆలోచించండి. అంటే వాడికి తెలియకుండా అసలు అక్కడ ఏమి జరగడానికి అవకాశం లేదన్నమాట. అంత పటిష్టమైనటువంటి రక్షణ వ్యవస్థ. స్వామివారి మార్జాలం అంత సైజులో మారి వెళ్తేనే కనిపెట్టింది. ఎవరు నువ్వు? కొండ కోనలా తిరుగాడు కోతివి, ఈ పురికి ఏ పనికై వచ్చితివి, లంకేశ్వరుని ఆనతి మీరా లంకాపురికి కావలియున్న లంకిని నేను లంకాది దేవతను, నీ ప్రాణములను నిలువున దీతును, కదలక మెదలక నిజము పలుకుడని గద్దించి చరసే గద్దించి కసరే. ఎంఎస్ రామారావు గారు సుందరకాండ అద్భుతమండి. మహానుభావుడు ఏమి చెప్పారో. చిన్నప్పుడు 19 సంవత్సరాల వయస్సులో ఈ సుందరకాండ వింటూ ఏడ్చుకునేవాడు నేను. ఆ సీతమ్మ కష్టాలన్నీ విండి. మా అమ్మ ఎందుకు ఏడుస్తున్నారా? అమ్మ, సీతమ్మ తన మెడ జడతో ఉరివేసుకొని చనిపోవాలనుకుందామంటే, ఒరే అది కదరా అనేది మా అమ్మ. మా అమ్మ కథ అనేది. నాకేమో అది సీతమ్మ చచ్చిపోవాలనుకుందా అంటే ఉంటుంది. మనకి ముందుకెళ్తే సీతమ్మ ఈ కష్టాలు తట్టుకోలేక చనిపోవాలని అనుకో. అయ్యో, సీతమ్మకి అన్ని కష్టాలు వచ్చాయా? అలాంటిది ఆంజనేయ స్వామి అంత దివ్యశక్తి ఉన్నప్పటికీ తను గద్దించి గట్టిగా అరిచేసరికి తన దివ్యశక్తిని తగ్గించేసుకొని ఎంత జాగ్రత్తగా మాట్లాడి. ఇప్పుడు చూడండి, అక్కడేమో మైనాకుడు సురస లంకిని ఎంతమందితో మాట్లాడుకుంటూ వచ్చాడు. ఇక్కడికి వచ్చేసరికి ఏమంటున్నాడంటే, ఎందుకమ్మా అంత కోపం అయిపోతావు, అసలు నేను ఎందుకు వచ్చానంటే, అతి సుందరమో ఈ లంకాపురమని ముచ్చట పడినే చూడవచ్చి తిని, ఈ మాత్రమునకే కోపమెందుకులే పురముగాంచినే మరలిపోతినని. ఆయన వచ్చిన పని అదేనా అండి? అదే అందుకే వచ్చాడా? ఎందుకమ్మా కోప్పడిపోతావు? కోప్పడద్దు. నేను ఎందుకోసం వచ్చానంటే, ఈ లంకాపురము చాలా సుందరమైందని, ఈ లంకాపురాన్ని అలా చూసి అలా వెళ్ళిపోదామని వచ్చాను. ఈ మాత్రానికి ఎందుకు కోపం అయిపోతావు అన్న. ఏమిటి, లంకాపురాన్ని చూడడానికి వచ్చావా నువ్వు? ఎవరిని అడిగి వచ్చావరా అని చెప్పి హనుమని గట్టిగా కొట్టింది. కొట్టేసరికి స్వామివారు వెంటనే తన విశ్వరూపం ఒక్కసారి చూపించి వామహస్తంతో ఒకే ఒక్క పోటు తన నుదిరి మీద గుద్దారండి. అంతే, అది కింద పడిపోయింది. పడిపోయి ఒక మాట చెప్పింది, గొప్ప మాట. నాయనా హనుమ, ఖచ్చితంగా నువ్వు విజయము సాధిస్తావు అన్నది.
ఆయన ఆశ్చర్యపోయి ఇదేమిటి రాక్షసు నేను విజయం సాధిస్తానంటుందంటే, పూర్వమే నాకు బ్రహ్మదేవుడు వరం ఇచ్చాడు, ఒక వానరుడు వస్తాడు, ఆ వానరుడు చేతిలో నువ్వు ఎప్పుడైతే ఓడిపోతావో అప్పుడు లంక మొత్తము సర్వనాశనం అయిపోద్దని చెప్పింది, నీదే విజయం, వెళ్ళిపో అని చెప్పింది అనమాట. చూడండి, శత్రువు కూడా ఆంజనేయ స్వామికి దారిచ్చేశారు, వెళ్ళిపో నీదే విజయం అని చెప్పేశారు. అంతే, ఇంకా ఆంజనేయ స్వామి లోపలికి ఆనందంగా ప్రవేశించారు. స్త్రీని చంపకూడదు కదా అని వదిలేశారు ఆవిడ్ని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ కామెంట్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.